హాయ్ అండి, ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? నేను ఈరోజు అయితే బ్రౌనీ అయితే చేయబోతున్నాను. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు మరి. ఇక ముందైతే డార్క్ చాక్లెట్లు అయితే మంచిగా ఫ్రిడ్జ్లోంచి ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయట పెట్టేసుకోండి. ఇక దాన్ని అయితే ఒక బౌల్లో వేసేసుకొని ఇక బటర్ కూడా వేసేసుకొని అందులో హీట్ చేయండి. హీట్ అంటే డైరెక్ట్గా అయితే స్టవ్ మీద పెట్టేయకూడదండి. ఇక కింద వాటర్ పెట్టుకొని పైన గిన్నెలో చాక్లెట్ వేసుకొని బాగా కరిగించేసుకోవాలి. ఇంకా ఈ లోపల అయితే మనం షుగర్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఒక కప్పు షుగర్ అయితే తీసేసుకున్నాను. ఆ కప్పు షుగర్ని అయితే మిక్సీ పట్టేసుకొని మంచిగా ఇంక ఈ లోపల అయితే మళ్ళీ ఒకసారి చూస్తున్నాను అంటే కరిగిందా లేదా అనేది. ఇంక ఈ లోపల అయితే 3 eggs అయితే తీసుకున్నాను. 3 eggs తీసేసుకొని బీటర్తో బాగా బీట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ స్పాంజీగా వస్తుంది. ఎగ్లెస్ అయినా చేసుకోవచ్చు, బట్ నేనైతే ఎగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఎగ్ వేసుకొని 3 ఎగ్లు అయితే తీసేసుకొని మంచిగా బీట్ చేసేసుకొని బాగా చూడండి. ఈ లోపల అయితే చాక్లెట్ పూర్తిగా కరిగిపోయింది. ఇక మొత్తం కేక్ అయితే మంచిగా ఎగ్స్ అయితే మంచిగా బీట్ చేసేసుకొని దానిలోకి అయితే మనం మిక్సీ చేసిన పంచదార అయితే ఒక కప్పు అందులో అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, న్యూస్ బాగా ఇలా వస్తే మాత్రమే బాగా ప్లఫీగా ఉంటుంది. అంటే మంచిగా స్పాంజీగా అయితే వస్తుంది కేక్ అనేది. ఇంకా నేనైతే దీనిలో షుగర్ వేసేసుకున్నాను. షుగర్ వేసేసుకొని కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం బీటర్తో ఒకసారి బీట్ చేసేసుకున్నాను బాగా. బీట్ చేసేసుకొని ఒక కప్పు మైదా, బేకింగ్ పౌడర్ ఒక 1 స్పూన్, ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, ఇంకా కొంచెం వెనిలా ఎసెన్స్, ఇంకా కోకో పౌడర్ అయితే వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే యూస్ చేసుకున్నాను. దీన్ని అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. కట్ హోల్డ్ అండ్ మెథడ్ ఉంటుంది కదా, అది పూర్తిగా అయితే మిక్స్ చేయకుండా అలా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నాక తర్వాత మనం చాక్లెట్లు అనేది మెల్ట్ చేసుకున్నాం కదా, ఆ చాక్లెట్ క్రీమ్ అనేది కూడా వేసేసుకోవాలి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే అయితే మిల్క్ యాడ్ చేసేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకేం లేదండి, ఈ లోపల అయితే స్టవ్ మీద ఇసుక అనేది పెట్టేసుకొని ప్రీ హీట్ చేసేసేయండి. హీట్ చేసే లోపల మనం కేక్ బౌల్కి కొంచెం నెయ్యి రాసేసి కొంచెం మైదా అప్లై చేసుకొని, లేదు అంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉందంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం క్లారిటీగా చెప్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు అయితే జస్ట్ నా వీడియో చూసి అయితే ఒకసారి ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. షేప్ కానీ ఎక్కడ కానీ అవ్వలేదు, చాలా అంటే చాలా బాగా వచ్చింది. కాదు ఇది బేక్ అవడానికి మాత్రం ఒక 45 minutes అయితే ఈజీగా టైం పట్టింది. నేనైతే సిమ్లో పెట్టుకునే, ఓవెన్ అయితే నాకు ఐడియా లేదు. గ్యాస్ మీద అయితే ఒక 45 minutes అయితే ఈజీగా టైం పట్టింది. ఇలా చేసేసుకోండి. టేస్ట్ స్పాంజీ వేడిగా అయితే తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా అసలు ఏ అభ్యంతరం లేకుండా ట్రై చేయొచ్చు. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పేసండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఏమేమి చేయాలనేది కామెంట్లో చెప్పేసేయండి. చేయడానికి నేను రెడీగా ఉన్నాను, చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారా?